భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 55.90 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. అలాగే 15.80 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాచలం చెర్లలో ఎన్డీఆర్ బృందాలు ఏర్పాటు చేశారు. భద్రాచలం కరకట్టపై అందుబాటులో తెలంగాణ రెస్క్యూ ఫోర్స్ టీంను మోహరించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రజనీకాంత్ లైవ్ లో అందిస్తారు. రజనీకాంత్, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? దేవి, భద్రాచలం వద్ద గోదావరి మహాగుర్రు పొందాల్సిందని చెప్పవచ్చు. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో గడిచిన 2 రోజులు కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుందని చెప్పు నిన్న ఉదయం వరకు కూడా 28 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం కాస్త నిన్న ఉదయం మధ్యాహ్నం సంధి సడన్ గా ఈ 48, 47, 49, 50, 53 వరకు ఇప్పుడు ప్రస్తుతం 55.90 అడుగులకు చేరుకుంది. 15,84,071 క్యూసెక్కుల వరద నీటిని కూడా గోదావరి ధవళేశ్వరం వైపు కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ గోదావరి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ప్రాంతాల్లో మాత్రం భద్రాచలంతో పాటు చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పవచ్చు. ఇటు ఏపీకి వెళ్లాల్సిన ఛత్తీస్గఢ్, ఒరిస్సా రహదారి, కోనవరం రహదారిపై ప్రస్తుతం విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. కోనవరం భద్రాచలం నుంచి కోనవరం వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా వర్డ్స్ కూడా ఇటు వెళ్లే జాతీయ రహదారి. జాతీయ రహదారిపై కూడా నిన్న సాయంత్రం నుంచే వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో ఒక్కసారిగా భద్రాచలం పట్టణం నుంచి భద్రాచలం పట్టణం నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్, కోనవరం ఆంధ్రప్రదేశ్, దాంతో పాటుగా ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్కు వెళ్లే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచారు. భారీ వాహనాలు కూడా పూర్తిగా ఆ రోడ్ల వెంబడి కూడా భద్రాచలం పట్టణంలో నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం గోదావరి కరకట్టకు సమీపంలోని కోనవరం ప్రధాన రహదారి పైన, కోనవరం రహదారి పక్కనే ఆనుకొని ఉన్న పంట పొలాలు కూడా అంటే ఇటు మొత్తం కూడా ఇటు జామాయిల తోటలు, దీంతో పామాయిల తోటలు, దాంతో పాటుగా పత్తి పంటలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. గోదావరి ఉధృతికి పినపాక నియోజకవర్గంలో పలు చోట్ల రాకపోకలు కూడా పడుతున్నాయి. అశోకపురం మండలం రామచంద్రపురం వద్ద కడియాల బుగ్గివాగు పొంగిపొరలతో రహదారిపై కూడా పూర్తిగా వరద నీరు చేరింది. మరోపక్క మనుగూరులోను గోదావరి వరద ప్రవాహంతరికి రహదారులు కూడా పూర్తిగా ముంపు గురైన అన్నారం, కమలాపురం, మనుగూరు, చిన్నరావిగూడెం మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. అశోకపురం మండలంలో గోదావరి ఉధృతి పూర్తిగా ఇంకా పెరుగుతుండటంతో అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క గోదావరి వరద ప్రవాహం ఇంకా మరో 1 నుంచి 2 అడుగుల మేర ప్రవాహం పెరిగే అవకాశాల నేపథ్యంలో పునరావాస కేంద్రాలు కూడా అటు పినపాక నియోజకవర్గంలో పినపాక, అశోకపురం, మనుగూరు, దాంతో పాటుగా బూర్గంపాడు మండలాలు, ఈ 4 మండలాల్లో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలు చాలా ఉన్నాయి. దాంతో పాటుగా బూర్గంపాడు మండలంలోని సారపాక, భాస్కర క్యాంపు, దాంతో బసవప్ప క్యాంపు, సుందరయ్య నగర్ కాలనీలో కూడా పూర్తిగా వాటర్ చేరటంతో అక్కడి నుంచి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరోపక్క చర్ల మండలంలో కూడా చర్ల నుంచి ఇటు భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై కూడా పూర్తిగా నీరు వచ్చి చేరటంతో మాత్రానికి ఆ రహదారిపై కూడా పూర్తిగా తూర్పాక వద్ద పూర్తిగా బారికేడ్లు కూడా పెట్టేసి పోలీసులు అక్కడి నుంచి వాహనాలు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేసిన పరిస్థితి. పూర్తిగా ఇటు ఖమ్మం నుంచి సారపాక మీదుగా భద్రాచలం వచ్చే ఒక రహదారి మినహాయించి మిగతా చుట్టూ 3 వైపులా కూడా గోదావరి చుట్టూ వేయడంతో మాత్రానికి పూర్తిగా రహదారులు కూడా పూర్తిగా దిగ్బంధనం అని చెప్పవచ్చు. మరోపక్క ఇటు బుర్గంపాడు నుంచి నెల్లిపాక మీదకెళ్ళి, ఇటు కోనవరం మీదకెళ్ళి, ఇటు సారపాక నుంచి వెళ్లే ప్రధాన రహదారి నిన్న మధ్యాహ్నం కింద కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో అధికారులు కూడా అప్రమత్తత ప్రకటించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 55.90 అడుగులకు చేరుకుంది. గంటకు వరద ప్రవాహం మాత్రం పెరుగుతుంది అని చెప్పవచ్చు. దాదాపు 60 నుంచి 61 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగే అవకాశాలున్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మరోపక్క లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సమయంలో కూడా సెల్ఫీలు కానీ దిగడానికి, దాంతోపాటు ప్రజలు పశువులను మేతకు పంపడానికి నీటిలో కానీ ఏరియా వ్యవసాయ క్షేత్రాలకు కనుక తీసుకుపోవద్దని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో వృద్ధులు, దాంతో పాటుగా గర్భిణులు ఉన్న ప్రాంతాలలో మాత్రం వాళ్ళందరూ కూడా ముందస్తు చర్యలో భాగంగా నిన్న సాయంత్రమే చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో సుమారు 15 మంది బాలింతలు, 14 మంది గర్భిణీ స్త్రీలను కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. మరోపక్క చర్ల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్డీఆర్ బృందాలతో పాటుగా భద్రాచలం కరకట్ట ప్రాంతంలో కూడా ఎన్డీఆర్ బృందాలతో పాటు తెలంగాణ రెస్క్యూ ఫోర్స్ బృందాలు కూడా అందుబాటులో ఉంచారు. గజయితగాలు కూడా మోహరించి పెట్టారు. కరకట్ట ప్రాంతంలో ఉన్న స్లూయిజ్ నుంచి కూడా భద్రాచలం పట్టణంలోకి కొంత వరద ప్రవాహం ఇప్పుడే లోపలికి కొనసాగుతుంది. అన్నదాన సత్రం, భద్రాచలం టెంపుల్ కు ఆనుకున్న అన్నదాన సత్రంలోకి ఇప్పుడిప్పుడే వరద వస్తున్నట్టు కూడా అధికారులు కూడా వెలుస్తున్నారు. దానికి సంబంధించిన స్లూయిజ్ లో నుంచి బయటకు వస్తున్నారు, అంటే గోదావరి కరకట్ట నుంచి స్లూయిజ్ ద్వారా బయటకు వస్తున్న నీటిని కూడా మోటార్ల ద్వారా ఎత్తి పంపి మళ్ళా గోదావరిలోకి పంపింగ్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది.
ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగానే ఈ గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతుంది. తెలంగాణలో మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో వర్షపాతం నమోదు కాకపోవడం కూడా కొంత భద్రాచలం పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఊపిరి పీల్చుకోవాల్సిన ఊపిరి పీల్చుకున్నట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అదే తెలంగాణ ప్రాంతంలో ఇటు భద్రాద్రి నియోజకవర్గం, భద్రాచలం దాంతోపాటు పినపాక నియోజకవర్గాల్లో వర్షం కనుక నమోదై ఉంటే మాత్రం, వర్షపాతం కనుక కురిసి ఉంటే మాత్రానికి కొంత ఎఫెక్టెడ్ ఏరియా భద్రాచలం పట్టణంలో 5-6 కాలనీల్లో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 2 అడుగులు ఇంకా 3 అడుగులు కనుక భద్రాచలంలో గోదావరికి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతే ఆ ప్రాంతాలను కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిందిగా ఇప్పటికే భద్రాచలం తహసీల్దార్తో పాటు భద్రాచలం సర్పంచ్, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు మాత్రానికి మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. శ్రీదేవి.